Experience Car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. I love you, Bharat. I hate you. చూడు, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసి నా చేత తాళి కట్టించుకోగలవేమో కానీ నా మనసులో మాత్రం నీకెలాంటి చోటు ఉండదు. పర్వాలేదు భరత్, నువ్వు నన్ను ప్రేమించకపోయినా నష్టం లేదు. నీ మనసులో స్థానం ఎలా సంపాదించుకోవాలో నాకు బాగా తెలుసు. ముందు నువ్వు నా మెళ్ళో తాళి కట్టు, మిగతావన్నీ వాటంతటవే సెట్ అయిపోతాయి. నీ మెడలో కట్టేది తాళి కాదే, నీ మెడలో వేసేది 3 ముళ్ళు కాదు, ఉరితాడు. ఉరితాడుకి ముడులు చుట్టినట్టు నీ మెడకి అదే తాళితోటి ఉరి బిగించాలన్నంత కోపంగా ఉంది. సరే, ఆల్ రైట్, పోనీ అదే పని చెయ్యి. నేనేమన్నా కాదన్నానా? నేను మొదట్నుంచి చెప్తూనే ఉన్నాను కదా భరత్, నీ చేతిలో చచ్చిపోవడం కంటే నాకు కావాల్సిందేముంది? చంపేయి. కానీ నేను చచ్చిపోయానంటే మీ అమ్మ కూడా చచ్చిపోతుంది. నేనిక్కడి నుంచి క్షేమంగా వెనక్కి వెళ్ళకపోతే మీ అమ్మగారు అక్కడ పీస్ అయిపోతారు. నువ్వు మరీ ఇంత దారుణంగా తయారవుతావనుకోలేదు రుద్రాణి. నువ్వొకప్పుడు మా భానుమతమ్మ విషయంలో కూడా ఇలాగే చేశావు. ఆఖరికి మా అమ్మ ఆఖరి చూపు కూడా లేకుండా చేశావు. నన్నెంతో గారాబంగా పెంచి పెద్ద చేసి చదివించి గొప్పవాణ్ణి చేసింది. అలాంటి అమ్మకి కనీసం తలకరువు పెట్టే అవకాశం కూడా లేకుండా చేశావు. ఇప్పుడు మీనాక్షమ్మ విషయంలో కూడా అలాగే చేస్తున్నావు. మా అమ్మని అడ్డం పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. దీనికి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు రుద్రాణి. ఏంటి భరత్ ఇది? ఏదో ఆడవాళ్లు శాపం పెట్టినట్టు శాపాలు పెడుతున్నావేంటి? నీలాంటి వాళ్ళు అలా శాపాలు పెట్టకూడదు, ప్రేమగా మాట్లాడాలి. చిచే, నిన్ను చూస్తుంటేనే చిరాకేస్తుంది, మళ్ళీ ప్రేమగా మాట్లాడతారా? ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకొని ప్రశాంతమైన జీవితం కావాలని కోరుకుంటుంది. కానీ నువ్వు పెళ్లి చేసుకొని మా అందరి జీవితాలతో ఆడుకుంటూ నీ జీవితాన్నే నాశనం చేసుకుంటున్నావు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో. అబ్బా, ఇలాంటి డైలాగులు విని 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 విసుగెత్తిపోయాను భరత్. ప్రతి వాళ్ళు నాకు మంచి చెప్పాలని చూసేవాళ్లే, ప్రతి వాళ్ళు నీకు హితబోధ చేయాలని చూసేవాళ్లే. నాకు నీతులు చెప్పాలనుకునే ముందు ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించాలి భరత్. అప్పుడు తెలుస్తుంది నేనేంటో. ఒక ఆడపిల్ల ఇన్ని ఎదురు దెబ్బలు తిని, ఇన్ని అవమానాలు పొంది, ఇన్ని మాటలు పడిన తర్వాత కూడా ఇంకా నువ్వే కావాలని కోరుకుంటుందంటే ఆ అమ్మాయి మనసులో నీ మీద ఎంత ప్రేమ పెంచుకుందో ఒక్కసారి ఆలోచించు. ఎందుకంత ఆవేశపడతావు? ఏ చంద్రిక కంటే నేను అందంగా లేనా? చంద్రిక కంటే నిన్ను బాగా చూసుకోలేనా? అయినా నేనిప్పుడు మాటలతో చెప్పి ఉపయోగం ఏముంది చెప్పు? రేపెలాగూ తాళి కడతావు కదా, ఆ తర్వాత చూడు నీ జీవితం ఎంత బాగుంటుందో. నిన్ను నేను ఎంత బాగా చూసుకుంటాను. నీకసలు ఇలా మాట్లాడడానికి సిగ్గు అనిపించట్లేదా రుద్రాణి? నీతో మాట్లాడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. నువ్వు ఎన్ని జన్మలెత్తినా నా ప్రేమని మాత్రం పొందలేవు. నీ ఫ్రస్ట్రేషన్ నేను అర్థం చేసుకోగలను భరత్. అయినా భార్యాభర్తలన్న తర్వాత ఇలాంటి గిల్లి కజ్జాలు మామూలే కదా. ఎన్ని కొట్లాడుకున్నా సాయంత్రం అయ్యేసరికి భార్యాభర్తలు అన్నీ మర్చిపోయి హాయిగా గడిపేయాలి. మనము అదే టైపు. నువ్విప్పుడు ఎన్ని తిట్టినా నేనేమనను. కానీ రేపు పెళ్ళైపోయి రేపు సాయంత్రానికల్లా
మనం బెడ్రూమ్లో ఒకటైపోతాం కదా అప్పుడు అన్నీ మర్చిపోతాం. సరేనా? ఐ లవ్ యూ భరత్. హే, ఛీ. అత్తయ్య, మిమ్మల్ని కాపాడుకోవటం కోసం నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నేను చేస్తుంది తప్పు అని నాకు తెలుసు. కానీ మిమ్మల్ని కాపాడుకోవడానికి నాకు మరో దారి దొరకడం లేదు. ఇటు భరత్ గారిని, అటు మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాల్సి వస్తోంది. కానీ ఏం చేయమంటారు? మీరు లేకుండా మాకు జీవితం లేదు. మీకోసం ఏదైనా చేయాల్సిందే అత్తయ్య. ఏదో ఒక రకంగా మీరింటికి క్షేమంగా తిరిగొస్తే నాకంతే చాలు. మీకోసం మీ అబ్బాయి, నేను, మీ మనవరాలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. మీరు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో అని ప్రతి క్షణం టెన్షన్ పడుతున్నాం అత్తయ్య. మీరు ఎక్కడున్నా భయపడకండి. మిమ్మల్ని మేం విడిపించుకుంటాం. మిమ్మల్ని క్షేమంగా మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటాం అత్తయ్య. చంద్రిక, నా వల్ల కావడం లేదమ్మా. ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి తప్పించుకొని రావాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను. కానీ నా శక్తి సరిపోవడం లేదు. అనవసరంగా నన్ను కాపాడాలని ప్రయత్నంలో మీరు ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారో అని భయంగా ఉంది. నాకేవైనా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం ఆ రుద్రాణి మాట వినొద్దు. నాకిష్టం లేని ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. భగవంతుడా, ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆగిపోయేలా ఆశీర్వదించు తండ్రి. నీరజా, నేను చాలా అందంగా ఉన్నాను కదా? నన్ను చూస్తే ఎవరికైనా కుళ్ళొచ్చేస్తుంది కదా? అవును మేడం, చాలా కుళ్ళొస్తుంది. మీ అందం గురించి మీరు, నా అందం గురించి నేను, మనిద్దరమే మాట్లాడుకోవాలి మేడం. ఒసై నీరజా, నువ్వెంత సెటారికల్గా మాట్లాడినా ఇప్పుడు నిన్ను ఏమననే. ఎందుకంటే నా పెళ్లికి పెద్ద ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే కదా. కాబట్టి ఈరోజు కొట్టను, నీకు ఆ ఎగ్జంప్షన్ ఇచ్చేశాను. నువ్వు ఎన్నైనా మాట్లాడు, ఏం ప్రాబ్లం లేదు. అవును, మర్చిపోయానే, మేకప్ అంతా వేసావు కానీ బుగ్గన దిష్టి చుక్క పెట్టలేదే. మేడం, జనరల్గా పెళ్లి కూతురికి బుగ్గన చుక్కెందుకు పెడతారో తెలుసా? దిష్టి తగులుతుందేమో అని పెడతారు.
అదే మీకు పెట్టామనుకోండి, దిష్టికే మిమ్మల్ని పెట్టినట్టుంటుంది మేడం. అందుకే పెట్టలేదు. నీరజ, నిన్నీ పూట ఏమీ అననన్నా ఒక్క కాన్సెప్ట్ని అడ్డం పెట్టుకొని నా మీద ఎన్ని సెటైర్లు వేస్తున్నావే. నోరు మూసుకొని దిష్టి చుక్క పెట్టు. నేనందంగా కనిపించాలి కదా. మనిషి ఎంత అందంగా ఉన్నా ఉపయోగం లేదు మేడం. మనసు అందంగా ఉండాలి. నువ్వు ఊరుకోవే. నువ్వు నీ చాదస్తం. మనిషి పైకి కనిపించేది అందంగా కనిపిస్తుంది కానీ లోపల మనసు ఎలా ఉందో ఎవరికి తెలుస్తుంది చెప్పు? అయినా భార్యాభర్తలు అయిన తర్వాత శోభనం గదిలోకి వెళ్ళిపోయాక ఇక మనసుతో పనే ఉందే. మనసు దారి మనసుదే, మన దారి మనదే. ఊరుకోండి మేడం, మరి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఆహా, సిగ్గు గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. ఇందాక నా మీద సెటైర్ వేశావు కదా, ఇప్పుడు నీ మీద వేశాను. బాగుంది కదా? నీరజ, ఎందుకే మొహం అలా పెడతావు? ఈరోజు నా పెళ్లి కదా, కాస్త సంతోషంగా కనిపిస్తూ ఉండు. ఊరుకోండి మేడం, మీరు చేసిన పాప పనులు చూస్తుంటే నాకు సంతోషం ఎక్కడుంటుందండి? మిమ్మల్ని శాడిస్ట్ అనుకున్నాను కానీ మరి ఇంత పెద్ద శాడిస్ట్ అనుకోలేదండి. అయినా ఇంతమందిని ఏడిపించి ఇన్ని పాపాలు చేసి మీరేం సుఖపడతారండి? అందరూ చీ థూ అని ఉమ్మేస్తుంటే మీరు మాత్రం అవన్నీ చక్కగా తుడిచేసుకొని మొహం మీద నవ్వు పులుముకుంటూ ఎలా ఆనందంగా ఉంటారండి? మగాడి మనసులో ప్రేమ లేకుండా మనం వాడి జీవితంలోకి వెళ్ళామంటే జీవితం అంతా నరకమే కనిపిస్తుందండి. ఎవరిదాకో ఎందుకు, నా విషయమే చూసుకోండి. నా భర్తకి నా మీద మనసు లేదని తెలిసిన తర్వాత నన్ను వదిలిపెట్టి వేరే దాంతో వెళ్ళిపోయాడు. ఆయన్ని నేనప్పుడే వదిలేశాను. ఆయన మనసులో నేను లేనప్పుడు నేనెందుకు పాకులాడాలి అని ఆయన కోసం వెతకడమే మానేశాను. ఎప్పుడైనా అంతేనండి, మగాడి మనసులో మనం లేనప్పుడు మనం వాళ్ళకి దూరంగా ఉండటమే మంచిది. ఇప్పుడు మీరెంత గొడవ చేసి ఇంత మందిని ఏడిపించి భరత్ చేత తాళి కట్టించుకుంటారే కాని ఆయన మనసులో మీరు లేకపోతే మీరు పడే నరకం ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు అర్థం కాదు మేడం. రేపు పెళ్ళైన తర్వాత అప్పుడు అర్థం అవుతుంది. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నన్నెలాగూ మీకు పెద్ద దిక్కని అన్నారు కదా, ఆ పెద్ద దిక్కుగానే చెప్తున్నాను. దయచేసి పెళ్లి మానుకోండి. నేను పొద్దుట్నుంచి నిన్ను కొట్టకూడదు, నిన్నేం అనకూడదని చాలా కంట్రోల్లో ఉన్నాను. కానీ నన్ను మళ్ళీ పాత రుద్రాణిగా మార్చేశావు కదా నీరజ. నోరెత్తితే చాలు ప్రతి ఒక్కరూ నేను నాశనం అవ్వాలనే చూస్తారు. నేనేదో పాపం చేస్తున్నానని, అందర్నీ ఏడిపిస్తానని ఇష్టం వచ్చినట్లు శాపనార్థాలు పెడుతున్నారే. ఒక్కరైనా నన్ను అర్థం చేసుకున్నారా? చిచి, ఏం పాపిష్టి లోకమే ఇది. సరే, ఇవన్నీ ఎందుకులే కాని మీ ఏడుపు మీ గోల ఎప్పుడూ ఉండేదే. ఇంతకీ పెళ్లి మండపం అది ఏర్పాటు చేశావా? అన్నీ రెడీగానే ఉన్నాయా? చేశానులే మేడం. నేను చంద్రిక ఇద్దరం కలిసి రాత్రంతా కూర్చుని పెళ్లి మండపం రెడీ చేశాం. ఏంటి, చంద్రిక కూడా కలిసి చేసిందా? అవును మేడం, నా ఒక్కదాని వల్ల కాలేదు. అందుకని ఆమె హెల్ప్ తీసుకున్నాను. నీరజ, ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి సిచ్యుయేషన్ ఎదురవుతుందా చెప్పు? కట్టుకున్న భార్య తన భర్తకి రెండో పెళ్లి చేయడానికి తనే దగ్గరుండి పెళ్లి మండపాన్ని తయారు చేసి ఇవ్వడం అసలు వినడానికి ఎంత అద్భుతంగా ఉందో. ఇది కదా అసలైన అద్భుతం అంటే. చూసావా నీరజ, కట్టుకున్న భార్య అయిన చంద్రికే సంతోషంగా పెళ్లి పనులు చూస్తుంటే నువ్వెందుకు మొహం అలా పెట్టుకుంటావు? సరే, మా పెళ్ళైపోయిన తర్వాత నీకు 1 year జీతం బోనస్గా ఇచ్చేస్తాం. డోంట్ వరీ. ఏడవ మాకే.
పర్వాలేదులే మేడం. మీ పెళ్ళైన తర్వాత ఇప్పటి వరకు మీరిచ్చిన శాలరీని నేనే మీకు బోనస్గా ఇస్తానులేండి. అది పెట్టుకొని చక్కగా మీరు మీ ఆయనతో కలిసి హనీమూన్కి వెళ్ళిరండి. త్వరగా రండి. నీరజ, ఏంటిది ఇలా మారిపోయింది? హ, అక్కడికేదో నేను దాని మొగుడిని ఎత్తుకుపోతున్నట్టు అంత ఫీల్ అవుతుంది. ఈ ప్రపంచమే ఇంత. నాలాంటి వాళ్ళని అస్సలు అర్థం చేసుకోరు. ఎవరెలా పోతే ఏముందిలే, నేను మాత్రం భరత్నే పెళ్లి చేసుకుంటున్నాను. నాకు ఆ హ్యాపీనెస్ చాలు. నీరజ, హరి, సో బ్యూటిఫుల్. నీరజ, నీరజ, ఏంటి మేడం, ఇంకా ఏమైనా కావాలా? శభాష్ నీరజ, ఇచ్చిన తక్కువ టైంలో ఎంత బాగా డెకరేట్ చేశావు. నిజంగా కనిపించావు, కానీ నా మీద నీకు చాలా ప్రేమ కదే. మీ కళ అర్థమైందా? సరే, అలాగే అనుకోండి. అది సరే, కానీ ఇంతకీ చంద్రికేది? చంద్రిక, ఏంటి చంద్రిక, రాత్రంతా నిద్రలేదా? పాపం, కష్టపడి నువ్వు నీరజ కలిసి ఇదంతా డెకరేట్ చేశారంట కదా. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది చంద్రిక. నీలాంటి మంచి మనిషి నాకు అక్కగా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం మాట్లాడుతున్నారండి? మీకు ఆవిడక్కేంటి? మీరు నాకే అక్కలా ఉంటారైతేను. మేడం, నన్ను కొట్టనని మాటిచ్చి ప్రతిసారి మాట తప్పుతున్నారు. నేను కొట్టకూడదనే అనుకుంటున్నాను నీరజ. కాకపోతే నువ్వు వేసే సెటైర్లకి నా చెయ్యి తెలియకుండానే అలా రియాక్ట్ అయిపోతుంది. నా మీద ఎక్కువ జోకులు పేల్చావనుకో, నీ చెంప మీద టపాకాయలు పేలుతూ ఉంటాయి. అర్థమైందా? చంద్రిక, ఇంతకీ భరత్ ఏడి? లోపలున్నారు. తనని అలా ఒంటరిగా వదిలేస్తే ఎలా చెప్పు? ఇంతకీ పెళ్లి కొడుగ్గా రెడీ చేసావా లేదా? ఇదిగో చూడు చంద్రిక, నువ్వే దగ్గరుండి భరత్ని పెళ్లి కొడుకులా రెడీ చేయాలి. అర్థమైందా? బుగ్గన చుక్క పెట్టి చక్కగా ఒక కొత్త పంచె కట్టి నువ్వే దగ్గరుండి పెళ్లి మండపంలోకి తీసుకురావాలి. ఇక్కడన్నీ నీ చేతుల మీదుగా జరగాలి చంద్రిక. అవును నీరజ, అంతా రెడీ చేసావు, కానీ పంతులు గారేరి? ఇంతవరకు ఇంకా రాలేదు. ఇదిగోండమ్మా, వచ్చేసాను. ఏంటి పంతులు గారు మీరు ఇంత లేట్ చేస్తే ఎలా చెప్పండి? అసలు మాకంటే ముందు ఉండాల్సింది మీరే కదా. రండి, వచ్చి కూర్చొని ఏర్పాట్లవి చూడండి. అలాగేనమ్మా. కానివ్వండి. అవును నీరజ, అంతా పెట్టావు, కానీ ఒక ఫోటోగ్రాఫర్ని వీడియోగ్రాఫర్ని పెట్టాల్సింది కదా. వాళ్ళనెందుకు వదిలేసావు? ఎప్పటికిప్పుడు దొరకాలంటే కష్టమండి. కావాలంటే మీ ఫోన్ ఇవ్వండి, నేనే ఫోటోలు వీడియోలు తీసి పెడతాను. నాకు తెలుసు నీరజ, నువ్వు ఆల్రౌండర్, అన్ని పనులు చేయగలవు. సరేలే, ఆ ఫోటోలేవో నువ్వే తీసిపెట్టు. ఫోటోగ్రాఫర్కి ఇచ్చే డబ్బులు కూడా నీకే ఇస్తాను. కావలసినవన్నీ వచ్చాయా పంతులు గారు? రుద్రాణి, ఏంటి చంద్రిక? నాకొకసారి మా అత్తయ్యని చూడాలనిపిస్తోంది. చూపిస్తావా? ఆవిడెలా ఉన్నారో అని భయంగా ఉంది. భోజనం చేసిందో లేదో, కనీసం మంచినీళ్ళైనా తాగారో. అరే, ఏంటి చంద్రిక నువ్వు? మన అత్తయ్య గారిని అలా ఎలా వదిలేస్తాను చెప్పు? ఏ టైంకి ఏం కావాలో దగ్గరుండి చూసుకునేలాగా అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టాను.
నువ్వు అత్తయ్య గారి గురించి ఏం దిగులు పడకు. అత్తయ్య గారికి ఏమీ కాదు. నా మెళ్ళో తాళి పడగానే అత్తయ్య గారు మీ కళ్ళ ముందుంటారు, సరేనా? చూడు, ఆవిడ నీకే కాదు, నాకు కూడా అత్తయ్యే. ఈ పెళ్లి చక్కగా జరిగిపోయిందనుకో, అత్తయ్య గారు క్షేమంగా ఇంటికొస్తారు. ఏమన్నా తేడా వచ్చిందనుకో, అట్నుంచటే శ్మశానానికి వెళ్ళిపోతారు. మరి ఇంటికి రావాలా శ్మశానానికి వెళ్ళాలా అనేది నీ చేతుల్లోనే ఉంది చంద్రిక. బాగా ఆలోచించుకో. మరీ ఎక్కువ ఫీల్ అవ్వకు. మా పెళ్లి కాగానే ఎలాగో ఆశీర్వదించడానికి అత్తయ్య గారు రావాల్సిందే కదా. అప్పుడు రాగానే నీకు చూపిస్తానులే. వెళ్ళు, వెళ్ళి పనులన్నీ చూసుకోండి. ఏంటి నీరజ, ఇంకా ఇక్కడే నిలబడ్డావు? వెళ్ళి పెళ్లికి కావాల్సినవన్నీ రెడీ చేయండి. అబ్బా చూసుకోండి. చంద్రిక, నువ్వు వెళ్ళి భరత్ని రెడీ చేయి. పంతులు గారు, మంత్రాలు చదవండి. అమ్మా, మీ హడావిడి చూస్తుంటే కొత్త బిచ్చగాడు పొద్దేరగడు అన్నట్టుగా ఉంది. అదేంటి పంతులు గారు? లేకపోతే ఏంటమ్మా, ముందు వరపూజ జరగాలి. అంటే వరుడు వచ్చి పీటల మీద కూర్చోవాలి. అయ్యో, అబ్బాయి చేత పూజ చేయించి ఆ తర్వాత మిమ్మల్ని పిలుస్తాను. అప్పుడు మిమ్మల్ని ముత్తైదువులు తీసుకురావాలి. అంతేగాని హడావిడిగా మీరే వచ్చి ముందు కూర్చుంటే అది శాస్త్రం ఒప్పుకో తల్లి. లేచి లోనికి వెళ్ళండమ్మా. ఏంటో పంతులు గారు, పెళ్ళనగానే నేను ప్రాసెస్ అంతా మర్చిపోయాను. ఆనందంలో ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. సరే పంతులు గారు, మీరు కానివ్వండి. మీ శాస్త్రం మీది, నా ఆత్రం నాది. వీలైనంత త్వరగా పెళ్లి కార్యక్రమాన్ని ముగించేయండి, సరేనా? అలాగే. నీరజ, నేను లోపలికెళ్తున్నాను. పంతులు గారు పిలవగానే నన్ను నువ్వు చంద్రిక కలిసి అలా పెళ్లి మండపంలోకి తీసుకురావాలి, సరేనా? సరే, నేను వస్తాను. పంతులు గారు పిలవండి. అలాగే. త్వరగా వెళ్ళండి, పనులు చూసుకోండి. చూసావా చంద్రిక, ఇది దీని ఓవర్ యాక్షన్. దీనికి క్లైమాక్స్ మామూలుగా ఇవ్వకూడదు చంద్రిక. జీవితంలో మర్చిపోలేని క్లైమాక్స్ ఇవ్వాలి దీనికి. నువ్వు రుద్రాణి గురించి ఆలోచిస్తున్నావు, నేను మాత్రం అత్తయ్య గారి గురించి ఆలోచిస్తున్నాను. అత్తయ్య గారు క్షేమంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. నేత్ర అని నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, తనకిదిగో ఈ లెటర్ ఇవ్వాలి. నేనెందుకు ఇవ్వాలి? అదేదో నువ్వే ఇచ్చుకో. అయినా నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? పోస్ట్ మెన్ అనుకుంటున్నావా?